शेखर फ्रॉम इंडियन एक्सप्रेस वुड यू प्लीज नो नो इट्स ओवर రెండు మూడు క్వశ్చన్స్ बस बस हो गया డిసెంబర్ 6 నుంచి 220 మంది ప్రాణాలు 56 పోస్ట్ మార్టం రిపోర్ట్ లో 220 ఉంది రైట్స్ లో 56 మంది చనిపోయారు అయితే హాస్పిటల్ రిపోర్ట్ తప్పంటారా దట్స్ నాట్ మై బిజినెస్ గాయపడ్డ వాళ్ళ చనిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తే అందులో ఎక్కువ మంది ఏమీ తెలియని అమాయకులు ఈ పోలీసులకి అమాయకులంటే గిట్టదా దేఖో అక్కడ జరిగిన అగత్యాలకి ప్రతీకారంగా వీళ్ళు ఇక్కడ కలవరం సృష్టించారు పోలీసులు ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఆ గొడవలు చేసిన వాళ్ళు దెబ్బలు తగలకుండా ఉంటాయా బతావో కానీ పోలీసులు మోకాళ్ళ కిందగా ఫైర్ చేయాలి ఎందుకు గుండెలను వెన్నులను కలిసి చూశాను హాస్పిటల్లో కుప్పలు కుప్పలు కప్పడున్న శవాలు చూశాను అక్కడ డాక్టర్స్ అడిగాను పోలీసులు ఎవరు వాళ్ళు మనుషులేగా 500 మంది రాళ్లు పెట్రోల్ పంపులు వేస్తుంటే చేతులు ముడుచుకొని మోకాల కింద కాల్చమంటారా ఆ సాకుతో ఎంతమందిని చంపారు అన్యాయంగా ఎన్ని ప్రాణాలు పోయినాయి వాళ్ళ కుటుంబాలు ఎంత ఘోషిస్తున్నాయో తెలుసా లేక తెలుసుకున్న అవసరం పోలీసులు ఫైర్ చేస్తే కాల్చారు చంపారు అరాచకమని అరుస్తారు ఫైర్ చేయకపోతే నుంచోడి తమాషా చూశారంటే రాస్తారు అంతేగా 220 మంది చచ్చిపోయారు 56 50 మీకు మా డిపార్ట్మెంట్ మీద గౌరవం లేదా చాలా ఉంది ఈ రోజు నా పిల్లలు ప్రాణాలతో నాకు దక్కారంటే దానికి కారణం ఇలాంటి పోలీస్ ఆఫీసర్లే థ్యాంక్ యూ సార్ ఎవరిని అడగాలో తెలియటం లేదు వారితోనూ చెప్పుకోలేకపోయాను అందుకే ధైర్యంగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఓ అబ్బా నా కోడలు మాట్లాడి అది ఈ మావగారు చెవిన పట్టడానికి 6 ఏళ్లు పట్టింది నేను ఆయన చెప్పు మమ్మల్ని విడదీయరుగా అంత పని చేయరనుకోండి అయినా 6 ఏళ్ల తర్వాత హఠాత్తుగా వచ్చారు నాకున్నది వారు నా పిల్లలు నా నుంచి దూరం చేయకండి లేదమ్మా నా మనవల మీద ఒట్టేసి చెప్తున్నాను ఒకవేళ అనుకున్నా ఈ కుటుంబం నుంచి నిన్ను దూరం చేయగలనా ఏమిటి వెళ్ళి తల్లి నీ మామగారికి ఆకలిస్తుంది నీ చేతితో పట్టెడు అన్నం పెట్టు పో పోమ్మా अपन तो चुपचाप काम कर रहा था जब पुलिस ने आकर हमारे कुछ साथियों पर गोली चला दी मेरी बेटी की शादी के लिए जितना दहेज इकट्ठा किया था सब लूट के ले गए साहब सब लूट के ले गए हम हिंदू मुसलमान तो हमेशा भाई भाई की तरह रहते हैं साहब के बारे में तो कभी सुना ही नहीं सुना ही नहीं साहब कुछ लोगों ने घर के अंदर घुसी मेरी आंखों के सामने मेरे पति को मार डाला ఒరే ఒరే నీళ్లు నీళ్ళ రంగులో ఉంటాయిరా ఇందా ఇందా దీంట్లో రాయి बाहर आया है आपसे मिलने ఎవరో వచ్చారట ఓహో